నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. మరికొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సమయంలో ప్రజల మూడ్ ఎలా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, సర్వే రిపోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా రేపు అధికారం ఎవరిది కాబోతోంది అనేటటువంటి అంశాలని ప్రతిక్షణం మీకు అందించేటటువంటి ప్రయత్నం సర్వేల రూపంలో, గ్రౌండ్ రిపోర్టుల రూపంలో చాణక్య స్ట్రాటజీ సహకారంతో ఆదాన్ మీడియా చేస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం మనం అనేక నియోజకవర్గాలు చూసాం. అయితే ఇప్పుడు ప్రస్తుతం దర్శి నియోజకవర్గంలో, ప్రకాశం జిల్లాలో చాలా కీలకంగా అందరి నోళ్లలో నానుతున్నటువంటి దర్శి నియోజకవర్గంలో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, ముఖేష్ గారు. హలో అండి. రైట్, దర్శి నియోజకవర్గం గ్రాఫ్ ఒకసారి చూసిన తర్వాత మీరు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకసారి దర్శికి పెడితే మీరు రిపోర్టు మనము లాస్ట్ మంత్ చేసిన సర్వే రిపోర్టు ఇది. దర్శి నియోజకవర్గంలో మనం తీసుకున్న శాంప్లింగ్ 3500 శాంప్లింగ్ తీసుకున్నాం. ఇక్కడ ఈ శాంప్లింగ్ వచ్చేసరికి మనం ఇది 20 days బ్యాక్, ఎగ్జాక్ట్లీ 15 days బ్యాక్ రిపోర్ట్. 15 days బ్యాక్ మనం చేసిన రిపోర్ట్లు ఏంటంటే దర్శి నియోజకవర్గానికి అంటే మొదట ఒకసారి చూస్తే 2014, 2019లో ఏం జరిగిందో ఒకసారి మనం చూసుకున్నట్లయితే 2014లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా సిద్ధరాఘవ గారు కంటెస్ట్ చేయడం జరిగింది. అయితే సిద్ధరాఘవ గారు టీడీపీ నుంచి గెలిచారు, అక్కడ జరిగింది. అక్కడ ఆ 2014 సంవత్సరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో ఆ వ్యక్తి బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు 2024లో మళ్ళొక్కసారి 10 సంవత్సరాల తర్వాత దర్శి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ అవకాశం ఇచ్చింది. అయితే ఈ బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడున్న ఎమ్మెల్యే, ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆ ఎమ్మెల్యేకి మద్దిశెట్టి వేణుగోపాల్, వాళ్ళిద్దరికీ కొంచెం పొసగడం లేదు నియోజకవర్గంలో. పొసగడంతో పాటు ఇప్పుడున్న ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆ ఎమ్మెల్యే ఏంటంటే కొంచెం పార్టీకి అటు ఇటు, వైఎస్ఆర్సీపీ పార్టీకి అటు ఇటు బ్యాలెన్స్గా నడుస్తున్నాడు. త్వరలో ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చు క్లియర్గా. బట్ ఇప్పుడు వచ్చేసరికి 2024లో మనం చేసిన సర్వే రిపోర్ట్కి వచ్చేసరికి పార్టీ పరంగా అంటే మీరు ఏ పార్టీకి ఓటు వేస్తారు అని అడిగినప్పుడు ఇక్కడ జనసేన ఇంపాక్ట్ కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువ. ఎందుకంటే కాపు సామాజిక వర్గం బలంగా ఉంటుంది. వీటి చూసుకుంటే కొంచెం డిఫరెంట్గా ఈ నియోజకవర్గంలో చూసానికి జనసేన టీడీపీ కూటమితోటి ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగినప్పుడు టీడీపీ పార్టీకి మనకు 46% ఇక్కడ రావడం జరిగింది. ఓకే. అండ్ వైసీపీ పార్టీకి చాలా తక్కువ, 41%. ఈ రెండు పార్టీల మధ్య 5% గ్రాఫ్ ఉన్నట్టు క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టి సైంటిఫిక్ అనాలిసిస్ ఏంటంటే ఎక్కడైతే 5% లీడ్ కనిపిస్తుందో అక్కడ లీడ్లో ఉన్న పార్టీ విజయం సాధించే అవకాశం. ఇక్కడ టీడీపీ లీడ్లో ఉంది కాబట్టి టీడీపీ విజయం సాధించాం. అండ్ అట్ ద సేమ్ టైం స్వింగ్ ఓటర్స్ మనం 13% ఉన్నట్టు చూసినాం. అంటే ఎటు నిర్ణయం తెలుసుకునే వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి, కూటమి అభ్యర్థి ఏంటంటే కొంచెం కొత్తగా రావడం, కొత్త అభ్యర్థి రావడం, అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ఎమ్మెల్యే కొంచెం అటు ఇటు ఉండడం ఏంటంటే ఓటర్లు కన్ఫ్యూజన్లో ఉండి ఇది ఎక్కువ రావడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు కూడా ఏంటంటే యాంటీ ఇన్కమెంట్స్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేక ఓట్ బ్యాంక్. ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓట్ బ్యాంక్లో ఒక 50% ఇప్పుడు ఉన్న ప్రత్యర్థి అంటే ప్రతిపక్షానికి యాడ్ అవుద్ది. అంటే ఇందులో 13లో 50% 6% ఇక్కడ యాడ్ అయ్యే అవకాశం, ఇక్కడ కూడా అవకాశం. కానీ ఇక్కడ 6.5 రాకపోవచ్చు. ఓకే. ఎందుకు 50% రాకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ నుంచి నిలబడే అభ్యర్థి ఏంటంటే కొత్త అభ్యర్థి. అంటే వాళ్ళది రాజకీయ కుటుంబం అయినప్పటికీ వాళ్ళ తాతలు రెండు వైపుల నుంచి తాతల నుంచి కానీ తండ్రుల నుంచి కానీ రాజకీయ కుటుంబం అయినప్పటికీ అభ్యర్థి లేడీ కావడం ప్లస్ పూర్తి స్థాయిలో నియోజకవర్గం మీద తనకు ఒక కమాండ్ లేకపోవడం అనేది కొత్త అభ్యర్థి కాబట్టి కొంచెం 50% రాకపోయినా 40% వస్తుంది. అంటే 46 + 4% వేస్తుంటే 50% అయితే రీచ్ అవుతారు. అంటే ఎట్ ఎనీ టైం వీళ్ళు 50% రీచ్ అయినా ఇందులో నుంచి ఒక 5% వీళ్ళకి వచ్చిన 41 + 5 46కి వస్తారు. 50 ఇక్కడ 50 వాళ్ళు 46 ఉంటారు. అప్పటికి కూడా 4 to 5% లీడ్తో టీడీపీ గ్యాప్ అనేది గెలవడానికి స్పష్టమైన మెజార్టీ అయితే క్లియర్గా ఉంటుంది. అంటే ఇక్కడ టీడీపీ గెలవబోతుంది, కూటమి గెలవబోతుంది క్లియర్గా ఇక్కడ పార్టీ పరంగా. ఒక్కసారి అభ్యర్థికి వచ్చేసరికి ఏమవుతుందంటే రెండవ ప్రశ్న మనం తీసుకుంది మీరు ఏ అభ్యర్థికి ఓటేస్తారని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది. అయితే ఇక్కడ అభ్యర్థికి వచ్చేసరికి గొట్టిపాటి లక్ష్మి ఇప్పుడు ఎవరైతే టీడీపీ కూటమి అభ్యర్థి ఉన్నారు, అదేవిధంగా ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి 37%, గొట్టిపాటి లక్ష్మి 43, బూచపల్లి శివప్రసాద్ రెడ్డి 37. బూచపల్లి శివప్రసాద్ రెడ్డికి 37% రావడం జరిగింది. సో గ్యాప్ చాలా ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే గొట్టిపాటి లక్ష్మికి గ్రాఫ్ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఒక ముండ్లమూరు ఒక మండలం, ముండ్లమూరు అనే ఒక మండలం అనేది క్లియర్గా అద్దంకి దగ్గరలో ఉంటుంది, అద్దంకి నానుకొని ఉంటుంది. అది గొట్టిపాటి రవి యొక్క ఇంపాక్ట్ అనేది అద్దంకి అంటే గొట్టిపాటి రవి 100% భారీ మెజారిటీ గెలుగుతారు. అయితే ఈ మండలం మీద అంటే ముండ్లమూరు మండలం దాంతోపాటు తాళ్ళూరు మండలం పక్కన ఆనుకొని అంటే ఇందులో ముండ్లమూరు దగ్గరగా
అద్దెంకి ఉండడం అనేది కొంచెం కలిసి వచ్చే అవకాశం కమ్మ సామాజిక వర్గం ఎక్కువ. అవును. అయితే దీనివల్ల ఏమవుతుందంటే గొట్టిపాటి కుటుంబం నుంచి వచ్చారు అని ఒక సింపతి కూడా, ఎస్. అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ అని ఒక రెండు డాక్టర్ కదా, వెల్ ఎడ్యుకేటెడ్, అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద వ్యతిరేకత. అండ్ విచిత్రంగా అవతల పక్కన కూడా డాక్టర్. ఇప్పుడు అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో వైసీపీ పార్టీ ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే యొక్క సానుభూతి ఓటింగ్, సిట్టింగ్ ఎమ్మెల్యే అతనికి టికెట్ ఇవ్వలేదని కోపంతో ఇటు వచ్చే ఓటింగ్ కూడా ఈమెకు కలిసి వచ్చే అంశం. సో దీనివల్ల ఏమవుతుందంటే లక్ష్మికి దాదాపు 43%, శివప్రసాద్ రెడ్డికి 37%, అదర్స్ మాత్రం 20%. అంటే కన్ఫ్యూజన్ లో ఉన్న ఓటర్స్ 20%. ఇందులో కూడా మళ్ళీ రెండు పార్టీలు 100%, 50% తనకి యాడ్ అవుతుంది, నో డౌట్ అందులో. ఒక్కసారి కిందికి వెళ్ళండి. అండ్ ఇక్కడ పబ్లిక్ మూడ్ అబౌట్ గవర్నమెంట్, ప్రభుత్వం ఎలా ఉందనే క్వశ్చన్. అంటే ప్రస్తుత ప్రభుత్వం ఎలా ఉందని అడిగినప్పుడు బాగలేదు అని 61% వచ్చింది. అంటే ప్రస్తుత ప్రభుత్వ పాలన బాగుంది అని 29%. 10% ఎటువంటి నిర్ణయం తీసుకునే వాళ్ళు సగానికి పైగా ఎక్కువ, సగం చాలా ఎక్కువ ఉంది. ఇది ఒకటి మనం గ్రాఫ్ చూసినప్పుడు ఏంటంటే ఓకే, ఈ నియోజకవర్గంలో ఓటర్లు కొంచెం అగ్రెసివ్గా ఉన్నారు, టీడీపీకి కూటమికి ఓటేసేటట్టు ఉన్నారు క్లియర్గా. అంటే ఇక్కడ ఎవరైతే టీడీపీ పార్టీ అభ్యర్థి ఉన్నారో అక్కడ లోకల్ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీని వాళ్ళ సైడ్ మలుచుకుంటే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళలాగా అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉంటే ఉందంటే ఇద్దరు టైట్ ఫైట్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఈ నియోజకవర్గానికి చూస్తే ఏంటండి, దర్శిలో మొత్తం మనకు 5 మండలాలు. ఆ 5 మండలాల్లో వచ్చేసి దొనకొండ అండ్ కురిచేడు, ఈ 2 మండలాలు మార్కాపురానికి దగ్గరలో ఉంటాయి, దొనకొండ కురిచేడు. అండ్ ఇటు సైడ్కి వచ్చేసరికి దర్శి అండ్ తాళ్ళూరు ముండ్లమూరు, తాళ్ళూరు ముండ్లమూరు ఏమో అద్దంకి దగ్గరలో ఉంటాయి. ఈ 2 మార్కెటింగ్ ఏరియా, దర్శికి లెఫ్ట్ సైడ్ పొదిలి ఉంటే రైట్ సైడ్ ఒంగోలు ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్న ఓటర్లందరూ కూడా అటు పొదిలిని మార్కాపురంని ఇటు ఒంగోలుని ఇంపాక్ట్ చూపించుకునే అవకాశాలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ క్యాస్ట్ ఈక్వేషన్కి వచ్చేసరికి తాళ్ళూరులో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ. అక్కడ వైఎస్ఆర్సీపీ కొంచెం లీడ్ అధికారం చూపిస్తుంది. దొనకొండ కూడా సేమ్, మైనారిటీస్ ఎస్సీస్ ఎక్కువ ఉంటారు అక్కడ. తాళ్ళూరు దొనకొండకు వచ్చేసరికి మనకు వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం గ్రాఫ్ కనపడుతుంది. ఇక ముండ్లమూరుకు వచ్చేసరికి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం ఎక్కువ ఉంది. అండ్ అద్దంకి రవి గారి ఎఫెక్ట్ అక్కడ ఎక్కువ ఉండి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ కనబడుతుంది. ఇక దర్శికి వచ్చేసరికి వైశ్యులు కాపులు ఉండి అక్కడేమవుతుందంటే టీడీపీ వైశ్యుల్లోను కాపుల్లోనూ కొంత మెజారిటీ తెలుగుదేశం అవును. అక్కడ మళ్ళీ టీడీపీకి కొంచెం అంటే ఓవరాల్గా 5 మండలాల్లో ఒక 2 మండలాలు అటు వైసీపీకి ఎడ్జ్ ఉన్న, ఒక మండలం బ్యాలెన్స్ ఉన్న తాళ్ళూరు మండలం, ముండ్లమూరు దర్శి 2 కలిపి టీడీపీ యొక్క గ్రాఫ్ని పెంచుతున్నాయి. ఓవరాల్గా చూస్తే ఈ నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో టీడీపీ గెలవబోతుందని క్లియర్ సంకేతాలు అయితే మనకు స్పష్టంగా అవుతున్నాయి. రైట్. ఇది మొత్తానికి తెలుగుదేశం పార్టీ దర్శిలో అభ్యర్థిని ప్రకటించక ముందు ఒకలా, అభ్యర్థిని ప్రకటించిన తర్వాత మరోలా పరిస్థితులు మారిపోతున్నాయని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఖచ్చితంగా 46% ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి అయినటువంటి గొట్టిపాటి లక్ష్మి సాధించి విజయబావుట ఎగరవేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా అయితే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళ యొక్క సర్వేలోనూ వాళ్ళు గ్రౌండ్లో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా అయితే చాలా స్పష్టంగా తెలుస్తోంది.